very good evening. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 పవర్డ్ బై ప్రిస్మా లెగ్గింగ్స్ అండ్ జగ్గింగ్స్ ఫాగ్ అండ్ హెచ్పి రేసర్ కి స్వాగతం సుస్వాగతం. మీ అందరిలాగే ఈ రోజు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒకే దెబ్బకి 3 పిట్టలు, అది కూడా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ముచ్చటగా 3 సెలబ్రిటీలు ఈ సోఫాలో కూర్చోబోతున్నారు, మనందరితో పాటలాడబోతున్నారు. సో 3 సెన్సేషనల్ సింగర్స్ ఈ రోజు మన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లిప్సికా, రమ్య బెహ్రా అండ్ రేవంత్. ఎస్, సో ఈరోజు మీ ముగ్గురు గురించి బోలెడు విషయాలు మేము అందరం తెలుసుకుందాం అనుకుంటున్నాం. అందుకే వాళ్ళందరినీ కొంచెం టచ్ లో ఉండమని చెప్పాను. అండ్ మీ ముగ్గురి పరిచయం అంటే సంగీతమే మీ ముగ్గురిని కలిపిందా? సంగీతమే. అంటే సంగీతం మాత్రమే కాకుండా ఇంకే విషయాల్లో మీరు అందరూ కలిశారు? అంటే రికార్డింగ్స్, ట్రావెలింగ్, అంటే వాళ్ళు బాగా కుళ్ళిపోయి ఉంటారు అన్నమాట. దానిపైన జోక్స్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అంటే నేను ముందే అమ్మ రేవంత్ జోక్ వేస్తే ముందు కుళ్ళిపోతారు. సో అప్పుడు నేను తర్వాత జోక్స్ చేస్తాను అనమాట. బట్ అంటే మీ ముగ్గురు సెపరేట్ గా బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడుతున్నారు, విడివిడిగా పాడుతున్నారు. బట్ ముగ్గురు కలిసి ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి వచ్చారంటే డెఫినెట్లీ మీరు పాడిన పాటలు కానీ, మీరు చేస్తున్న ఇప్పుడు కరెంట్ నడుస్తున్న విషయాలు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా మీ జర్నీ గురించి, మీరు ఇప్పటి వరకు ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి, ఆ వెనకాలన్న అప్స్ అండ్ లోస్ ఏంటి, ఆ స్పీడ్ బ్రేకర్స్ ఏంటి, అన్నిటి గురించి మాట్లాడదామనే మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమం. ఎందుకంటే సీరియస్ గా ఉన్నారు మీరు? అదొక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ముందు అప్కమింగ్ సింగర్స్ కూర్చున్నట్టు సార్ నోట్ నుంచి ఏ ట్యూన్ వస్తుందో అని వెయిట్ చేస్తున్నట్టున్నారు. అది సీరియస్నెస్ కాదు ప్రదీప్ గారు, మీరు యాంకరింగ్ చేస్తుంటే అలా మర్చిపోయి చూస్తున్నారు. అలా రాగానే బిస్కెట్ వేయడం ఎలా అనే దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఇది. అంటే మధ్య డబ్బింగ్ ఎక్కువ చెప్తాను కదా, అలవాటు అయిపోయింది. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు విషయం గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం వెనక్కి వెళ్దాం, రైట్? సో ముగ్గురు గురించి చిన్నప్పుడు చాలా విషయాలు నేను తెలుసుకున్నా. అవునా? అందరికంటే మేమిద్దరం అంటే సరే ఏదో ఫేస్బుక్ లో ఎక్కడో అప్డేట్ చేస్తుంటాం, తన గురించి తెలిసే ఛాన్స్ లేదు. లాస్ట్ సీన్ కూడా హైడ్ ఉంటది తనది, ఎవరికి తెలీదు. ప్రొఫైల్ ఫోటో ఉండదు తెలుసా వాట్సాప్ కి. దానికి నేను ప్రైవసీకి చాలా ఎక్కువ ఇష్టపడుతుంటాను. ప్రైవసీ అస్సలు పాటించని రేవంత్ తో మొదలు పెడతాను నేను. ఎందుకు స్వామి? కానీ రేవంత్ స్టార్ట్ చేసే ముందు మీరిద్దరు ఛాలెంజ్ చేశారు కదా, ఓన్లీ మీ ఇద్దరు గురించే తెలుసు, ఈవిడ గురించి తెలిసే సీనే లేదని. అది కూడా ప్రైవసీ గురించి. అంటే ఎక్కువ మంది కనపడరు ఆవిడ. అలాంటిది అసెంబ్లీలో ప్రతిరోజు పాట పాడమంటే మైక్ తీసుకుని మీరే పాట పాడతారంట స్కూల్లో? లేదా? టుడే సాంగ్ బై రమ్య బెహ్రా అని టింగ్ నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద పాట పాడెళ్తారంటే డైలీ కాదు కానీ అప్పుడప్పుడు. అంటే వాళ్ళందరూ ఎప్పుడు అసెంబ్లీ పెడితే అప్పుడు మీరు పాడాల్సిందేగా? అంటే తను ఎప్పుడు స్కూల్కి వెళ్తే అప్పుడు పాడుతుంది. నేను చాలా రెగ్యులర్. ఆవిడ ఎవ్రీడే వెళ్తారు. ఆవిడ మళ్ళా అనుకున్నావేంటి? ఆవిడ బ్రిలియంట్ స్టూడెంట్. అక్కడ బ్యాక్ బెంచ్, ఇక్కడ మేము అవుట్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరు? అసెంబ్లీలో ఏ పాటలు పాడతారు? అంటే నాకు తెలిసి అసెంబ్లీలో పాడే 2 పాటలు, ఒకటి జనగణమన, ఒకటి వందే మాత్రం. ఇంతకు మించి మీరు అసెంబ్లీలో ఏం పాడుతున్నారు? అంటే నాకు గుర్తున్నంత వరకు నేను అంత పాడేదాన్ని కాదు అని నా ఫీలింగ్. అంటే సెకండ్ క్లాస్ అంటే అంటే మీరు ఏ సోర్స్ నుంచి కనుక్కున్నారు దాన్ని బట్టి ఉంటుంది ఆన్సర్. ఎప్పుడు ది బెస్ట్ నుంచి వస్తుందమ్మా మాకు. కానీ ఒక విషయం చెప్తా, ఏ పాట పాడారో గుర్తులేదు కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ల వయసులో మాత్రం హమాప్ కే కోన్ సీడీ పెట్టిన పాటలు మాత్రం వినేవాళ్ళ. ఈవిడ మొట్టమొదటి గురువు హమాప్ కే కోన్ సినిమా. కాకే టెండెన్సీస్ ఎక్కడో ఉన్నాయి మీ ప్రదీప్ గారు. అసలు నీ వయసు ఏమిటి, నువ్వు చూసే సినిమాలు ఏంటి? నిజమే, ఇది నిజమే. ఏది హమాప్ కే కోన్? అవును. అది కూడా ఆర్డర్ లో సీడీ మీద ఏ లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ ప్రకారం సీడీ కంటే ముందు మీరే పాడేవాళ్ళంట. అవును. అంటే ఆ వయసులో మీకు హమాప్ కే కోన్ సినిమా సెలెక్ట్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే అప్పుడు సల్మాన్ ఖాన్ నచ్చుంటాడు నాకు. అంత చిన్న వయసులోనే? సార్ కష్టం సార్, సల్లుబాయ్ చాలా కష్టం. మీరు ఒక పాట గుర్తుందా ఆ సినిమాలో ఏదైనా మీకు? దీది తెరా దేవర దివానా హాయ్ రామ్ కుడియో కా డాలే దానా. మాకు ఈ స్టైల్లో కాదు, మీ వయసు 2-3 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఎలా పాడేవారు? అలానా? తొర్రి పన్ను, తొర్రి పన్ను, ఓ పన్ను లేక తుస్సు తుస్సు గాలి వస్తూ దీది తేరా
ఓకే ఇప్పుడు మీ వయసు 3 సంవత్సరాలు. ఓకే రమ్య పాట పాడవా? దీవానా అని పలుకుండవు. అబ్బా, కొట్టాడు, కొట్టాడు, కొట్టాడు. మాదిరి దీక్షిత్ సల్మాన్ ఖాన్ అందులోనే కొడతాడు. పేపర్ బాల్ ఇచ్చి కొడతాడు. ఇలాంటివి చూడరు మీరు. సో చాలా స్టూడియస్ గా చాలా పద్ధతిగా చదివే రమ్య బెహ్రా అలా చెప్తాను. అంటే చాలా అద్భుతమైన స్టూడెంట్. తెలుసుకున్నారా? అక్కడతో ఆపుతా. అద్భుతమైన, ఎందుకంటే ఇంకో అద్భుతమైన స్టూడెంట్ గురించి మాట్లాడాలి. ది మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్. అయ్యా ఏం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు? స్టూడెంట్ సెంట్% ఇక్కడ కాదు, నీకు శాంపుల్ వదిలేను కదా ఇటు. సో నన్ను మాట్లాడమంటావా, నువ్వే చెప్పేస్తావా? టీచర్ చేతి మీద కొట్టమంటే నడ్డి చూపించి ఇంకొంచెం గట్టి కొట్టండి టీచర్ అనేవాళ్ళంట. అవును, రోజు కొట్టడమే. ఇంకే రోజు ఎయిల్ నొప్పెట్టేవి. అప్పుడు ఇంకా టీచర్ మీరు ఏం చేస్తా, కొడతారా? కొట్టండి కొట్టండి. అంటే ఎవరికైనా క్రష్ మామూలుగా స్టూడెంట్స్ మీద ఉంటుంది, నీకు టీచర్ మీద క్రష్ ఉండేదంట. ఎవరు చెప్పారు? వామ్మో. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. అంటే మా స్కూల్ టీచర్ మాట జయశ్రీ మేడం అని. ఏ సబ్జెక్ట్? మొత్తం అన్ని క్లాసులు ఆవిడ. ఎప్పుడు అంటే ఫస్ట్ స్టాండర్డ్ అనుకుంటా. ఫస్ట్ స్టాండర్డ్ లో? అరే నిక్కర్, ఫస్ట్ స్టాండర్డ్ లో. అంటే ఆ టీచర్ అంటే బాగా ఇష్టం. సడన్ గా టీచర్ కి పెళ్లి అయిపోయింది, రావటంలే. అంటే రోజు ఎట్లా అంటే నాకు అంటే నీట్ గా టక్ చేసి బొట్టు పెట్టి ఇలా అప్పుడు అలా ఏం కాదు. అంటే ఆ టీచర్ రోజు క్లాస్ చెప్పి అంటే ఫస్ట్ స్కూల్లో ఏదైనా లీజర్ టైంలో ఉంటే పాటలు పాడించుకోవడం. అలాగే సడన్ గా టీచర్ పెళ్లి అయిపోయి కనబడలేదు. సో అప్పుడు అలాగా అరే మా టీచర్ వెళ్ళిపోయిందా అనుకున్నాను, అంతే. వాళ్ళే ఇప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి అర్థమవుతుంది. జేసీ టీచర్ గుడ్ ఈవినింగ్. నాకేం సంబంధం లేదు టీచర్. ఓకే, సో స్కూల్ నుంచి రెగ్యులర్ గా ఎలాంటి కంప్లైంట్స్ వచ్చేవి? అంటే గుర్తులేవు, నిజంగా గుర్తులేవు. రోజు వస్తాయి కాబట్టి తెలియదు కాబట్టి. రోజు వస్తాయి. మీకు అన్నయ్య ఉన్నాడా? కానీ నువ్వే అన్నయ్యలా ఫీల్ అవుతూ ఉంటావు. అలా ఏం లేదే, నువ్వు పెద్దరాయిడ్లా ఫీల్ అవుతావు. అంటే మీ కొంచెం అన్నని ఎవరన్నా అంటే కూడా నువ్వు వెళ్ళి ముక్కులు మీకు గుద్దేసి వచ్చి వాళ్ళకి రక్తాలు గారి. అయ్యా చిన్నప్పుడు ఏవో తెలియక. చిన్నప్పుడా? పెద్ద అయినప్పుడే కుదరడానికి భయంగా ఉంటది మాకు. చిన్నప్పుడు ఎలా స్టార్ట్ చేసావు? యాక్షన్ ఏం కాదు, ఇట్లా వెళ్తున్నప్పుడు అనుకోకుండా వస్తుంటే బండి పై నుంచి వస్తుంటే సడన్ గా వాళ్ళందరూ 10 మంది ఉన్నారు, మా అన్నయ్యని కొట్టబోయారు. మా అన్న కొడతారని చెప్పి ఆ ఫ్లోలో గుద్దాను. అది రక్తం వచ్చి తర్వాత వాళ్ళు మేము ఇంటికి వెళ్ళిపోయాం. వాళ్ళు ఇంటికి వచ్చి మీ అబ్బాయి చూడండి మా వాడు ముక్కు పాలు కొట్టాడంటే, మాది పెద్ద ఫ్యామిలీ కదా, ఎక్కడో వెనకాల దాంగున్నాను అక్కడికి వెళ్ళి. ఏం కాదు మీ వాడిదే తప్పని చెప్పాను. సో మీ ఇద్దరి పరిస్థితి ఇలా ఉంది, బట్ ఈవిడ పరిస్థితి ఇంకా వేరుంది. ఈవిడ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంట్లో చాలా పద్ధతిగా ఏమీ తెలియని అమాయకురాల్లా ఉండే లిప్సిక. ఇది మాత్రం తెలుసు, బయట పెద్ద రౌడీ షీటర్ అండి సార్. అలా కాళ్ళని చెప్తున్నారు. ఏం చేసావు మా ఇంట్లో? ఎలా యాక్ట్ చేసేదానివి, బయట ఎలా యాక్ట్ చేసేదానివి? అంటే మా డాడీ అంటే నాకు చాలా భయం బేసిక్ గా. సో కొంచెం మా డాడీ ఎంట్రన్స్ లోకి రాగానే అని అనడం అలవాటు అనమాట. సిగ్నల్ ఇస్తారా? దగ్గు వినిపించిందంటే ఇంకా నేను అన్ని పక్కన పెట్టి అలా కూర్చునేదాన్ని. అలా వెళ్ళిపోగానే అలా ఊఫర్ ఆన్ చేసి ఫుల్ పాటలు పెట్టుకుని అలా హడావిడి చేసేదాన్ని. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ మీ ఇంట్లో పెంచుకున్న కుక్కలు మాత్రమే? 10 కుక్కల్ని పెంచారా మీరు? మా పెద్ద బాబాయ్ యాక్చువల్లీ డాగ్స్ అంటే చాలా పిచ్చి అన్నమాట. సో రైట్ ఫ్రమ్ షిట్జు, సెయింట్ బెర్నార్డ్ దగ్గర నుంచి అన్ని బ్రీడ్స్. అమల గారు మాకు వ్యక్తి దొరికారండి ఇప్పుడే ఇక్కడ. సో ఆయన ఎప్పటికప్పుడు కొత్త కుక్కలు వస్తూ ఉండేవి అనమాట మా ఇంటికి. సో డాగ్స్ వర్ లైక్ మై వరల్డ్. ఓకే, సో ముగ్గురు గురించి ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి నేను తెలుసుకున్నవి. కానీ దానికంటే ముందు ఇప్పుడు అంటే చాలా చక్కగా ఉన్నారు. మా రేవంత్ చూసారా? సైడ్ ఒక ఘాట్ పెట్టాడు, ఇట్లా లేపాడు, టోన్ జీన్స్. మీరు కొంపదీసి పాత ఫోటోలు ఏమైనా తీయాలని? అలా ఏం లేదు, మీవా కాదని మేము గుర్తించాలి అంతే. మీ చిన్ననాటి పిక్చర్స్ నేను ఇప్పుడు తీసుకొస్తా. అదిగా ఆ వయసులోనే ఫ్రిడ్జ్ కంటే హైట్ ఉందంటే ఆవిడ గ్యారంటీ రమ్య బెహ్రా. అమ్మా ఈ ఫోటో వెనకాల ఉన్న హిస్టరీ ఏంటమ్మా? అదే మీరు చెప్పినట్టు ఫస్ట్ ఏదో స్కూల్లో ప్రోగ్రామ్. అది ఏదో స్కూల్, మా స్కూల్లో ఏదో ప్రోగ్రామ్. సో ఐ థింక్ ఇండిపెండెన్స్ డేనా ఏదో అనుకుంటా. మీరు కూడా యాజ్ యూజువల్ గా భారత మాత గెటప్ వేసారా? ఎగ్జాక్ట్లీ. ఏదో పాట పాడడానికి వెళ్ళినప్పుడు అలా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట. సూపర్. ఫ్రిడ్జ్ కంటే హైట్ ఉంది ఇవిడ. రెండోది ఇది రేవంత్ అని చెప్పకండి భయ్యా. నారదా? సంబంధం లేదు. నారదుడేనా? ఏంటి అప్పటి నుంచే నారదముని? అప్పటి నుంచే. ఎందుకు జరిగినది, ఏమి జరిగినది అక్కడ? స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్.
సో నారదుడే వేయాలి ఎందుకు అనిపించింది? అంటే అందరూ అన్ని రెగ్యులర్ అయిపోయి బై సంథింగ్ డిఫరెంట్ ఉండాలని చెప్పి మా హస్బుల్ అయితే డెఫినెట్ గా జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ మహాత్మా మాకందరు ఈజీగా గాంధీ. ఉండేది. నేనైతే ముఠా మేస్త్రి వేసాను కదా, వేరే లేదు అంటే నారదుడు ఎందుకు వేసాను? లేదు అది కూడా వేశాను. ఆ సంవత్సరం వేసాను. ఆ పిక్చర్ ఇది అంతే. అంత ముందు మీ దగ్గర లేవు కదా. లేవు అంటే ఇది ఒక్కటి నాకు వెరైటీగా అనిపించింది. ఇది బిఫోర్ 6 ప్యాక్. ఏ చింటూ మధ్యలో ఓహో ఉన్నాడా చింటూ? చింటూ ఎంత జెలస్ గా అది చూస్తున్నాడు. చూసావా? అది అన్ని కోపమే, నాకు సంబంధించి ప్రతిదానికి దానికి కోపమే. ఇప్పుడు నా చింటూ ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? నన్ను ఎత్తుకోకుండా వీడేవాడు బంటు దీని పేరు డాష్. డాష్. లేదు, నా మైండ్ లో 2 డాగ్స్ ఉండేవి, ఒకటి డాట్ ఒకటి డాష్. డాట్ డాష్. చందమామ పులి స్టాప్లు కూడా ఉన్నాయమ్మా. అది డాటా? ఆ, ఇది డాష్, ఇది డాష్ అంట. అదేంటి? అది దాని పేరు మోనా. అది కామా. మోనా మోనా, మోనా. మోనా 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 అదే అదేంటి అలా అప్పుడు అలా చేస్తుంది? బాబ్ కట్ తో అలా ఏదో ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంతకీ నాకు తీస్తున్నారా చింటూకి ఫోటో తీస్తున్నారా? దానికి ఏదో బాధలు చెప్పుకుంటూ ఉండుంటా. ఇలా పొద్దున్న నన్ను తిట్టారే ఇంట్లో. గురుగారు మైక్ మీకంటే కొంచెం హైట్ ఉంది తప్ప మిగతా ప్రాబ్లం లేదు. ఏ క్లాస్ అయి ఉంటారు? ఫస్ట్ క్లాస్. అది ఫస్ట్ క్లాస్ లో కొంచెం గట్టిగా తీసాడు రాగు, అందుకే చొక్కా మొత్తం ఊడిపోయింది తప్ప లేకపోతే అంటే గట్టి రాగు పాటని. ఇంతకీ ఆ రోజు పాడలేదు నేను. స్పీచ్ ఇస్తున్నా ఇండిపెండెన్స్ డే గురించి. ఏంటిది పాట కాదా? స్పీచా? ఏం స్పీచ్? ఏదో ఇండిపెండెన్స్ డే ఇస్ ఆన్ ఆగస్ట్ 15. థ్యాంక్స్ గుర్తు చేసావు ఆయనకి. మా స్కూల్లో పాడిన గుర్తులేవా? ఇది స్కూల్ కాదు, ఆ, ఇది మా డాడీ ఆఫీస్ లో. ఓహో స్కూల్లో కాకుండా ఆఫీసర్ కూడా కవర్ చేశారు మీరు. ఇది మా డాడీ ఆఫీస్ లో ఏదో కాంపిటీషన్. ఆ ఏజ్ కి మీరు మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ అయిపోయిందా? ఇంకా హమ్ ఆప్కే కౌన్ సీడీ వాడుతున్నారా? హమాప్కే కాన్. అప్పుడు కూడా హమ్ ఆప్కే కౌన్ CD? అసలు ఫీచర్స్ ఏం మారలేదు కదా. అవును, She నేను looks అదే the same. అనుకుంటున్నా. అబ్బా, ఓ నో, నా ఫేవరెట్ కానీ ఎంత గుండు గుండు. పెద్ద మనిషి ఎక్కడికో బయలుదేరింది. పేరెంట్ మెడలో ఏంటి? అది కాదు, నాకు చిన్నప్పటి నుంచి మెట్టెలు పెట్టుకోవడం, మెడలో నల్ల పూసలు వేసుకోవడం చాలా ఇష్టం. మెట్టెల సవ్వడి మాప 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 అది మాప. నల్ల పూసలు చిన్నారి పెళ్లి కూతురు ఇంత చాలా బాగా cute నలపూసలు వేసుకున్నారు. ఎవరికి హారతి ఇవ్వడానికి వెళ్తున్నారు. అది జాంకాయో బత్తాయో తెలియదు కానీ తీసుకెళ్తున్నారు. ఏదో ఫెస్టివల్ అనుకుంటా. అండ్ నాకు అదేంటి లంబాడీ టైప్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, నాకు అవును. చాలా ఇష్టం అవి. సో ఆ చిన్నప్పటి నుంచే నాకు ఒక మంచి క్లారిటీ ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు వేసుకోవటం లేదు? డాక్టర్స్ వద్దన్నారంట. జనాల హెల్త్ పాడవుతుంది వేసుకోవద్దన్నారంట. ఎగ్జాక్ట్లీ. సో మీ అందరూ చాలా అంటే ఫొటోస్ కి చాలా బాగా పోజులు ఇస్తారన్న విషయం నాకు అర్థమైపోయింది. అండ్ ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే డెఫినెట్లీ ఇప్పుడు అందరితో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈ చైల్డ్హుడ్ నుంచి చాలా చాలా సందర్భాల్లో మీరు పబ్లిక్ గా ఐ మీన్ స్కూల్లో స్టూడెంట్స్ ముందు కానీ క్లాస్ రూమ్ లో కానీ పాడడం మొదలు పెట్టారు మీరు. సో చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ ఫియర్ అనేది లేదు. బట్ మ్యూజిక్ అనేది అంటే ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలని కానీ ఇలా అని కానీ మ్యూజిక్ అనే థాట్ మీలో ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలు మ్యూజిక్ అంటే. ఇంట్లో ఫోర్స్ చేసేవారు అనమాట. అసలు బేసిక్ గా క్లారిటీ ఉండేది కాదు నాకు ఏమి ఇష్టం లేదనేది. పాడితే తీయగా నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మై ప్రొఫెషన్. రమ్య? నాకు కూడా సేమ్ హమ్ అసలు ఆప్కే కౌన్ తర్వాత? ఇంట్రెస్ట్ ఉండేది కాదు. జస్ట్ అలా హమ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఫ్రమ్ 7th క్లాస్ లో నేను LMAలో చేరాను అనమాట, ఆవిడెవరు? లిటిల్ మ్యూజిషియన్స్ అయ్యో, నాకు తెలీదండి. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని రామాచారి ఆ, తెలుసు రన్ నాకు. ఆ, చేస్తారు. తెలుసు. మీరు దాని shortcut షార్ట్ చేశారు. ఫామ్ LMA. మీకు చేశారా? అలా ఉంటుంది అక్కడ? అలా ఉంటుందా? అలా ఉంటుంది. అలాగే ఆ ఉంటుందా? నాకు అంటే ఆయన పేరు తెలుసు, గురువు గారి పేరు తెలుసు, అలాగే తెలుసు. యా. సరే. సో 7th క్లాస్ లో మా అమ్మగారు మా మమ్మీ చాలా బలవంతంగా తీసుకెళ్లారు అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. Okay. ఫస్ట్ 2 క్లాసెస్ ఏడ్చుకుంటూ వెళ్ళాలని నెక్స్ట్ క్లాస్ నుంచి తను వచ్చినా రాకపోయినా వెళ్ళిపోయేదాన్ని. అండ్ మిస్టర్ రేవంత్, మీకు మామూలుగా ఎవరైనా నేర్పించే ధైర్యం చేశారా? మీకు మీరు నేర్చుకున్నారు music? అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. నేను నేర్చుకున్న ఫస్ట్ పాట నీవు లేక వీణా సేమ్ పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది ఇది అదే నీవు లేక వీణా పిన్ని పాట దెబ్బకి వీణ తిట్టేయడం. అంటే నాకు
నేను చదివింది గురుకుల్ కైండ్ ఆఫ్ స్కూల్. అది ఐ మీన్ పొద్దున్న భగవద్గీత, సాయంత్రం వేదం 2 చదివించేవాళ్ళు. క్లాసులైనా సరే టైంకి అవుతలేదో తెలియదు. ఇది మాత్రం పక్కా. ఇది మాత్రం మానకూడదు. అందులో కాంపిటీషన్స్ అవ్వడం, అన్నిట్లోని పార్టిసిపేట్ చేయడం అది బాగా అలవాటయిపోయింది. సో, స్కూల్‌లో ఇంకా ఏ ప్రోగ్రామ్ అయినా సరే రేవంత్ అని పిలవడం, పాడించడం. సో, అలాగా అంటే ఒక పార్టిసిపేషన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఒక్కసారి కూడా ప్రైజ్ వచ్చేది కాదు. ఎందుకు నాకు రాదంటే అంటే అంటే ఇలా నేర్చుకోవాలి, ఇలా చేయాలి అన్న విషయం తెలీదు. సో, ఆ తర్వాత కొంచెం పెరిగి పెద్ద 7థ్, 8థ్ వచ్చి ఇంకా బాగా ఇంట్రెస్ట్. అప్పుడు ఇప్పుడైతే అప్పుడు చిన్న రూపాయి పెడితే మన పాటల పుస్తకాలు వచ్చేవి. అవన్నీ చూసి అదేదో ఎగ్జామ్ రాస్తాను. మా వాడు ఎంత చదువుకుంటున్నాడో పాటలు కాపీ అన్ని పాటలు కాపీ. నిన్ను చూడక ముందర తెలియదులే అసలందం మొత్తం అప్పుడు అంటే ఇవన్నీ బాగా మ్యూజికల్ హిట్స్ కదా ఆ టైంలో. సో వాటికి పుస్తకాలు అంటే నా క్లాస్ నోట్స్ కన్నా ఇవి ఎక్కువ ఉండే పాటల పుస్తకాలు. దాదాపు ఒక 2000 సాంగ్స్ వరకు రాసుకున్నాను నేను. మొత్తం అన్ని పాటలు కూడా. సో ఏదైనా పాట విని నేను ఎందుకు రాసుకుంటానంటే ఒకసారి రాస్తే ఇంకా పాట మర్చిపోను. సో పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అలా విని 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 గెలిస్తే ఏముంది అంటే ప్రతి కాంపిటీషన్ కి వెళ్ళాలి అని చెప్పి నాకు మా ఇంట్లో బాగా మా పిన్ని మా మావయ్య ఇద్దరు బాగా పాటలు అలవాటు చేశారు. సో అలా ఇంట్రెస్ట్. ఆ తర్వాత నేర్చుకోవడానికి ట్రై చేశాను. బట్ కానీ నేనున్న సిచ్యువేషన్స్ లో నాకు నేర్చుకోవడం అవ్వలేదు. ఆ తర్వాత వస్తున్న ప్రతి ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఇవాళ వండర్ఫుల్ ముగ్గురు. అండ్ డెఫినెట్లీ ఈ పొజిషన్ దాకా రీచ్ అవ్వడానికి మనతో పాటు గట్టి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. సో లిప్సికా సర్ప్రైజ్ ఫర్ యూ. సో అలా మీకు సపోర్ట్ సిస్టమ్ గా ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నారు? హాయ్ లిపి, ఆఫీస్లో ఉన్నా. సో చుక్కే ఫిల్మింగ్ చూస్తే ఆడుకుంటారు. సో నీ గురించి చెప్పమంటున్నారు. నీ గురించి చెప్తే మళ్ళీ అది ఒక పెద్ద సీరియల్ అవుతుంది. సో ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది కదా. సో మొత్తం చెప్పలేను. ఇప్పటికైతే కొన్ని చెప్పచ్చు. లైక్ యు ఆర్ లైక్ మై స్ట్రెస్ బస్టర్. నాట్ బికాస్ లైక్ నేను అన్నీ షేర్ చేసుకోవచ్చు అట్లా కాదు. నీ గోలే సరిపోతుంది కాబట్టి నాకు మిగతా పెద్ద స్ట్రెస్ అనిపించదు. మళ్ళీ చూడే కదా. ఓకే, వెల్ మై అడ్వైజ్ ఆర్ మై సజెషన్, జోష్ తగ్గనివ్వద్దు. సింగింగ్ వైపు ఉన్న నీ ఎన్చ్యూర్ అలాగే ఉంచుకో. నాట్ ఓన్లీ ద ప్లేబ్యాక్ యూ డూ అండ్ ఫిల్మ్స్ యూ వర్క్ ఫర్, వేరే వేరే సింగింగ్ స్టైల్స్ నువ్వు ఏవైతే నేర్చుకుంటావో రెగ్యులర్గా ఇది తగ్గకుండా జోష్ తగ్గకుండా నేర్చుకుంటావో సో అలాగే కంటిన్యూ చేయి. ఒక పని ఇష్టంగా చేయొచ్చు అనేది నేను చూస్తే అర్థమవుతుంది. నేను వింటుంటా కానీ జనరల్గా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అది ఇది అనుకుంటూ వింటుంటాం కానీ నేను ఎప్పుడైతే చూడలేదు, నేను ఎప్పుడు చేయలేదు. ఒక పని ఇష్టంగా చేయొచ్చు అనేది నిన్ను చూడొచ్చు, నీ దగ్గర నేర్చుకోవచ్చు. సూపర్. సో ఇంత మాట్లాడరు అసలు. ఎట్లా తీసుకొచ్చారో మీరు, గ్రేట్ దేవుడా. థ్యాంక్ యూ, ఇట్ వాస్ అ వెరీ స్వీట్ సర్ప్రైజ్. ఎస్. సో మీ లైఫ్ పార్ట్నర్ సో ఆయనకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు మీ గురించి. బట్ ఆయన మాట్లాడుతున్నప్పుడు దోస్ థింగ్స్ ఆర్ వెరీ స్పెషల్. సో మీరు ఆయన స్ట్రెస్ బస్టర్. యాక్చువల్లీ ఇట్స్ రివర్స్. తను నాకు స్ట్రెస్ బస్టర్. అసలు ఇంటికి వచ్చి ఒక్కటి కూడా తన ఆఫీస్ టెన్షన్స్ ఏవి కూడా నాతో అంటే నన్ను బర్డెన్ చేయడం అనమాట. నేనే వెళ్ళగానే గ్యాప్ లేకుండా చెప్పేస్తుంటా, ఇలా అయింది నిన్న ఇలా అయింది మొన్న మొత్తం చెప్పి నా ఫ్రెండ్స్ పుట్టుపూర్వతరాలు అన్నీ తెలుసు తనకి. సో నాన్ స్టాప్ వాగుడు చేస్తూ ఉంటాను. బట్ ఎప్పుడు తను టెంపర్ అవుట్ అవ్వడం కానీ నెవర్. స్వీట్ హార్ట్. సార్ గురుగారు ఇవాళ మీరు సేఫ్ సార్. చాలా జాగ్రత్తగా ఇచ్చారు వీడియో పేరు, నాకు అర్థమైంది. అంతసేపు ఆలోచించి ఇచ్చారంటే చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రమ్య, ఎలా అయితే సపోర్ట్ సిస్టమ్ అన్ని వేట్లు ఇంట్లో డెఫినెట్ గా స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. బట్ ఇంట్లోనే కాకుండా బయట నుంచి వచ్చే వ్యక్తులు కూడా మనకి త్రూఅవుట్ మన జర్నీలో మనతో పాటు ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి మీ గురించి ఏమంటారు? హలో రమ్య, గుర్తుపట్టావా? ఆబ్వియస్లీ గుర్తుపట్టే ఉందంటావు. వెన్ వీ ఫస్ట్ మెట్ ఐ థింక్ వీ వర్ ఇన్ క్లాస్ 4. అప్పుడు ఇంత ఉండే యాక్చువల్లీ, ఇంత. అండ్ దెన్ ఐ డోంట్ ఈవెన్ రియలైజ్ వెన్ డిడ్ వీ గ్రో అప్ సో మచ్ అండ్ సో ఫాస్ట్. యాక్చువల్లీ మన కలిసి కూర్చోవడం, బెండకాయ స్టోరీస్, దట్స్ మై ఫేవరెట్. Gossips, going out together, and so many memories with you. And I don't know, singing together so much. And I am so proud of you today that you inta pedda singer ayipayavani. And in fact, because of you, a lot of people also ask me, oh no, Ramya friend, can we introduce us to her and all. And I feel so proud of you.
and I hope you reach much greater heights, and love you so much. Your childhood friend? యా షీజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి 14 years అయింది మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి. సో మేమిద్దరం ట్రయో అనమాట. యాక్చువల్లీ నేను ప్రత్యూష, షీజ్ ప్రత్యూష, అండ్ శ్రీవాణి అని షీజ్ ఇన్ షిల్లాంగ్ అనమాట. సో మేము ముగ్గురం ఇప్పటికీ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అంటే మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఎలా అయితే నా సపోర్ట్ సిస్టమో, నా ఫ్రెండ్స్లో కూడా వాళ్ళిద్దరూ దే సపోర్ట్ మీ అ లాట్. డెఫినెట్లీ మీ గురించి మీ హస్బెండ్ ఎలా అయితే మాట్లాడారో, మీ గురించి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయితే మాట్లాడారో, రేవంత్ యువర్ జర్నీ వాజ్ ఆల్సో వండర్ఫుల్. ఒక సింగర్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇండియన్ ఐడల్ షో దాకా వెళ్ళడం, అక్కడ టైటిల్ గెలుచుకుని రావడం, యు మేడ్ తెలుగు సింగర్ నేమ్ నేషనల్ వైడ్. సో ఇవన్నీ చేయాలి అంటే డెఫినెట్లీ దట్ సపోర్ట్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నీ గురించి ఏమంటారు చూద్దాం. హాయ్ ప్రదీప్ భయ్య, మీ కొంచెం టచ్లో ఉండే ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఎవ్రీ వీక్ నేను చూస్తూ ఉంటాను. ఇంకా మా తమ్ముడు గురించి చెప్పాలంటే రేవంత్ గురించి ఏం చెప్తాం భయ్య. వాడు చిన్నప్పటి నుంచి మంచి ఎనర్జెటిక్గా ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు. అల్లరి అంటే ఇంత అంతగా చాలా అల్లరి. వాడు మా ఇంట్లో వాళ్ళని విసిగించేవాడు. ఆ పని చేయకరా, ఈ పని చేయకరా అంటే నేను అదే చేస్తానని చెప్పి, అలా చేయకరంటే ఇలా చేస్తానని చెప్పి చాలా అల్లరి చేసేవాడు. స్కూల్లో అయితే విపరీతమైన కంప్లైంట్లు వచ్చేవి, మీ అబ్బాయి ఇలా చేశాడు అలా చేశాడని చెప్పి. అయినా కూడా మాకు ఎప్పుడు ఏం వాడి మీద అంత కోపం రాలేదు. కానీ ఎందుకంటే వాడు మంచి హార్డ్ వర్క్ చేసేవాడు. హార్డ్ వర్క్ చేస్తూ వాడు అల్లరిని వాడు అలా కంటిన్యూగా చేసుకునేవాడు. కాబట్టి మాకు కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అల్లరి చేస్తేనే బాగుండేది మాకు కూడా. ఇంకా ఫన్నీ థింగ్స్ కూడా చేసేవాడు చాలా. నాకే చాలాసార్లు బుక్ చేశాడు నన్నే. ఇంకా మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మంచి ఫన్ అన్నది జనరేట్ చేస్తాడు. ఇప్పుడు వాడు మనిషి చాలా మంచివాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కోపం ఉంది. ఆ కోపాన్ని తగ్గించుకోవాలని చెప్పి నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాం ఇంట్లో అందరం. వాడికి ఆ కోపం వల్ల బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ చాలా ఛాన్సెస్ కూడా పోగొట్టుకున్నాడు. సో వాడు ఈ రోజున ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ అయ్యాడు. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ వల్ల కూడా వాడు ఈరోజు గెలిచాడు, ఆ టైటిల్ అన్నది దక్కించుకున్నాడు. వాడు ఇంకా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి లవ్ హిమ్ ఆల్వేస్. ఆల్వేస్ డెఫినెట్లీ ఆ సపోర్ట్ అంత స్ట్రాంగ్గా ఉంటే కానీ. అంటే చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారు ప్రదీప్. సో ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్ బాగా ఎక్కువ మాట. లైక్ ఎలాగా అంటే నేను ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అది ఎన్ని ఎపిసోడ్లు చెప్పినా కూడా అవ్వదేమో. బికాజ్ ఎందుకంటే ఒక్క వర్డ్ మాత్రం చెప్తాను, మనకి సక్సెస్ వచ్చాక ఎంతమంది మన వెనకాల ఉంటారో మనకు తెలుసు. బట్ ఫ్రమ్ ద డే 1 నుంచి టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఉండేది మాత్రం మన ఫ్యామిలీ మాత్రమే. ఫస్ట్ పాయింట్. తర్వాత ఎప్పుడు నాకు అసలు మా ఇంట్లో ఎట్లా పెంచారంటే, మాకు ఊహ తెలియనప్పటి నుంచి అండ్ తెలిసే వరకు కూడా మాకు తెలిసి మా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. అంత బాగా పెంచారు మావయ్యలు. 6 మేనమావులు. ప్రౌడ్గా చెప్తా, కంబైన్డ్ ఫ్యామిలీ మేము 40 మంది ఉంటామని చెప్పేసి. ఎందుకంటే బికాజ్ అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. అంటే ఎమోషన్స్ ఎక్కువ. ఎట్లాంటి ఎమోషన్స్ అంటే అందరితోనే క్లోజ్ అయిపోతాం. ఆ క్లోజ్ అవ్వడానికి ఎక్కువ మాట్లాడడం, అల్లరి చేయడం, వాళ్ళు మనతో మాట్లాడకపోయినా లేకపోతే వాళ్ళు మనల్ని ఏమైనా తప్పుగా అనుకున్నా, అయ్యో నా అలా కాదని చెప్పి చెప్తాం. సో అదే అలవాటు అయిపోయింది, క్యారీ అయిపోయింది. ఇప్పుడు ఏదో ఈ సెలబ్రిటీ స్టేటస్ అని ఇట్లానే ఇవన్నీ ఉన్నా అన్ని ఉండవు. నా మైండ్ అయితే అవన్నీ ఉండవు. అప్పుడు ఎలాగ ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను. బట్ మంచిగా చూస్తే మంచిగా అనిపిస్తాను, కొంచెం బ్యాడ్గా చూస్తే బ్యాడ్గా అనిపిస్తాను. సో ఎనీ ఎమోషన్ నేను షేర్ చేసుకున్నదంటే అది మా ఫ్యామిలీతోనే. నాకు ఆ ఇండియన్ ఐడల్లోని భాష రాదు. నాకు రాదని ఒప్పుకుంటాను. అంటే అరే ఇప్పుడు మనం మీడియా ముందు మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడితే మనల్ని ఎవరినేమో అనుకుంటారేమో చిన్నప్పుడు ఉండేది. బట్ కానీ ఆ ఫీలింగ్స్ నాకు ఎప్పుడూ లేదు. బట్ ఉన్నంత వరకు మాత్రం నాకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఇలాగుండని చెప్పింది మాత్రం నాకు తెలిసాక మా బ్రదర్. ఎందుకంటే నా ఫస్ట్ జీన్ ప్యాంట్ మా బ్రదర్ తన ఇంటర్లో కొన్నాను. అంటే కొన్ని ఇట్లాంటివన్నీ గుర్తెచ్చుకున్నప్పల్లా మనం ఇక్కడి నుంచి వచ్చాము, ఆ స్టేజ్ పగవాడి కూడా రాకూడదని చెప్పి ప్రతిరోజు దేవుని కోరుకుంటాను. సో అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే. అండ్ అలాంటి ఆ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్తో మీరు ఇలా ముందుకు వెళ్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ అలా ఉండగానే ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు మీరు. అండ్ మా అందరి చాలా ఫేవరెట్ సాంగ్స్ మీరు పాడారు. అండ్ చాలా మటుకు అంటే వీఆర్ లక్కీ ఎనఫ్ ఈ టైంలో మనం అడ్వాన్స్డ్ ముందుకెళ్తున్నాం. సో మీరు పాడుతున్న పాటలు జనాలకు తెలుస్తోంది ఎవరు పాడుతున్నారు ఏంటి అని. అండ్ దాంతోపాటు
ఇన్ యంగ్ కమింగ్ అప్ టాలెంట్స్ కూడా చాలా మంది వాటితో మ్యాషప్ చేయడం, వాటితో కొత్త సౌండ్ క్రియేట్ చేయడం, మీరు పాడిన పాటను ఇంకో స్టైల్లో పాడి జనాలకు వినిపించడం, అంత ఫేమస్ పాటలు పాడారు మీరు. సో అలాగే ఈ రోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాండ్ ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. నేను మీతో పాటు సరదాగా 2 పాటలు పాడడానికి. రైట్, సో లెట్స్ వెల్కమ్ క్యాప్రిషో. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ద స్పాట్, నీ మాటలన్నీ మర్చిపోయా ఆన్ ద స్పాట్. మనోహరే మనోహరే, తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే. ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నది. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుందాము నీ జంట గోరింకనై. సూపర్! రమ్య గారు, మీరు పాడిన గువా గోరింక మీ వాయిస్ ని మేలు వరుసలో మనోహరిలో ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్న పాటని సింగిల్ వ్యక్తి పాడేశాడు ఇక్కడ. రేవంత్ నువ్వు పాడిన పాట సూపర్ నిజంగా. అండ్ మై ఫేవరెట్ కాజల్ టెంపర్ లోని ఆ పాటని ఆయన ఎంత చక్కగా పాడాడు. సూపర్ నేను మీరు పాడితే కాజల్ We actually look up to you so much. మీ ముగ్గురు we keep following you, so మీరు మాకు అప్రిషియేషన్ ఇస్తుంటే it means a lot to us today. Thank you so much. సూపర్. మీరు వాళ్ళ కోసం ఇంత చక్కగా వాళ్ళ పాటలు పాడినప్పుడు అదే కదా. అండ్ డెఫినెట్లీ మీతో కలిసి వాళ్ళు కూడా పాట పాడతారుగా, రైట్? Let's do it. ఓకే, కమ్ ఆన్. టెంపర్ చిత్రం నుంచి నిన్ను చూసి పడిపోయిన పాట పాడిన లిప్సిక గారు ఇప్పుడు మన కోసం ఆవిడ పాడిన పాట ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి మరో అద్భుతమైన గానం శ్రోతల కోసం చప్పట్లు. నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదు, అంత దూరాన్ని చేరగా చూస్తూ ఉంటే కళ్ళలో తేలదే కదో కదో, నువ్వు చేసేదే మాయగా ఇవంత నీది కాదా, తన్ తన్ తరం నీ నీడ నేనుగా ఇవంత నీదిగా. మా టెంపర్ ఓకే, టెంపర్ టెంపర్ అయితే తనతో పాటు నేను పాడుతాను. నాకు ఆ పాట చాలా ఇష్టం. తోచి కుదరదు. ఎందుకు అలాగా? మేము కాజల్ ఊహించుకుంటున్నాం. ఓకే, నేనైతే ఎన్టీఆర్ ఊహించుకుంటాను. కమా. హలో, నువ్వు ఎన్టీఆర్ వాయిస్ పాడితే నేను ఎన్టీఆర్ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్. మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ది స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్. నన్ను చేసావో అంతకి అది అర్థం కాదే అంతకి, నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా. One more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. One more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. One more. నువ్వేం చేసావో అంతకి అది అర్థం కాదే అంతకి, నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా. థ్యాంక్ యూ. సూపర్, వండర్ఫుల్. ఎస్, నెక్స్ట్ తదుపరి గానం ప్రేక్షకుల కోరిక మినహా రేవంత్ గారు ఆయన పాడిన పాట అర్జున్ రెడ్డి చిత్రం నుంచి ఓ అద్భుతమైన గానం. హియర్ వి గో.
ఇక లేరు అని ఆ నిన్నలే నన్ను చూసి నవ్వలే మరునాడు అన్నదే ఇక ఉండబోదని అన్నది క్షణం నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరవే బ్రేకప్ సాంగ్ కూడా ఇంత అందంగా ఉంటుందన్న విషయం నువ్వు పాడాక తెలిసింది. వెల్ డన్ బ్రదర్, సూపర్. థ్యాంక్ యూ. అండ్ రమ్య గారు ఎస్ ప్లీజ్. ఇప్పుడు తదుపరి గానం రమ్య బెహ్రా గారు శ్రోతల కోసం ఆవిడ పాడిన పాట బాహుబలి చిత్రం నుంచి అద్భుతమైన పాట. చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల విసారికనై నీకై చూస్తున్నా ధీవరా ప్రసర శౌర్యధారా ఉత్సరా స్థిర గంభీరా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్ కుంగుఫు కుమారి కంటకోసారి అడిగేస్తున్నావే అతారి దారి నాంచకపోయి నిన్నే కోరి ఎత్తుకెళ్ళ మంది ఎక్కించే ఫరారి గ్లోబల్ తా తిరిగి నీ ముందే బ్రేకేసా నువ్వెంతో నచ్చావని ఐసల్లే కరిగి ఐ లవ్ యూ చెప్పేసా మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్ మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. అండ్ మీరు మెగా మీటర్ పాడతా అంటే కామ్గా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి మెగా మెగా మీటర్ సాంగ్ పాడడం సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ముగ్గురు కోసం యూనో బ్యూటిఫుల్ బ్యాండ్ ఇస్ హియర్. మన తరఫు నుంచి కూడా మీ ముగ్గురు కలిసి మా బ్యాండ్ కోసం ఒక సాంగ్, రైట్? ఆల్ త్రీ కమ్ ఆన్. అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆ వారి చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆ వారి చూపులకు మంచైన మరిగేలే ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే ప్రేమే తోడుంటే పామైన తాడేలే ప్రేమే వింటుంటే రాత్రైనా పగలేలే నీ ఒంట్లో ముచ్చమటైన నా పాలిట పన్నీరే నువ్వు ఇచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారించే ఈ వయసులో ఈ వరసలో ఈ వరసలో నిప్పైన నీవేలే
తప్పే కుర్రాళ్ళే మంచాన పడ్డారే పై సూటిగా కన్నెత్తి చూడగా ఆవారి చూపులకు మంచిన పరిగేలే. సూపర్, థ్యాంక్ యూ. సూపర్, నిజంగా మై ఫేవరెట్ స్టార్స్ వాళ్ళందరి పాటలు మీరు అందరు పాడారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బట్ క్లబ్కి వెళ్ళినా ఎక్కడైనా పార్టీ కొన్ని పాటలు విన్నప్పుడు వాటికి అర్థం తెలియక అందరు చూస్తున్నారు ఊరికి నిల్లు అనేవాడిని. నాకు వెతిగా ఒక 4 పాటలు దొరికాయి. చిన్నప్పటి నుంచి నన్ను వెంటాడుతున్న పాటలు అన్నమాట అవి. ఆ పాట ప్లే చేసాక దాని అర్థం ఏంటి, వాళ్ళు ఎందుకు పాడుతున్నారు అనేది మీరు చెప్తే చాలు. ఓకే, ముందుగా రేవంత్ గారు. నాదెందుకు? మేము ఏదైనా పిలకతోనే స్టార్ట్ చేస్తాం. దీన్ని పిలకంటారేమిటి మీరు? శిఖ ఆవిడెవరు? సో పాట ప్లే అవుతుంది, పాట జాగ్రత్తగా చూడండి. చూసాక మీకు గుర్తొస్తుంది. గుర్తొచ్చాక ఆ పాటకు అర్థం ఏంటి, అతను ఏమంటున్నాడు, ఆవిడ ఏమంటుంది చెప్పాలి మాకు. చాలు. ఓకే, రేవంత్ గారి కోసం అద్భుతమైన గానం స్క్రీన్ మీద. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 ఏంటి సార్ అది ప్రాబ్లమ్? 오전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 ఏంటి సార్ ఆయన? నాకు సేమ్ సెటప్ ఉంటే అప్పుడు అర్థం చెప్పేవాడిని. మరి అంత కాస్ట్లీ ప్రొడక్షన్ కాదు సార్ నాది. ఊహించుకోండి మీరు అక్కడ ఉన్నట్టు. సో ఏమంటున్నాడు ఆయన? ప్రాబ్లం ఏంటి అసలు? ఏంటి ఏమంటాడు? లైఫ్ అంటే ఇలా ఉండాలిరా అని చెప్తున్నాడు సింపుల్ గా, అంతే. పెద్ద ఏం లేదు. అలా 1 word లో చెప్పచ్చు. అంతసేపు అచ్చా గిచ్చా అచ్చా చాచా ఎన్నిసార్లు అంటున్నాడు ఆయన? లైఫ్ అంటే అలా ఉండాలి, జిల్ జిల్ జిగా అంటున్నాడు వాడు. ఓకే, మరి ఓపా గోంగనం స్టైల్ అన్నాడు, దాని అర్థం ఏంటి సార్? అంటే అక్కడ అన్ని గుర్రాలు ఉన్నాయి కదా, గుర్రాలు నేనే కదా గుర్రాలు కూడా డాన్స్ చేయాలని చెప్పి వాడు అలాగా ఇలా ఎగురుతున్నాడు. అవునా? నేను ఇంకా ఇద్దరు నుంచున్నారు కదా, ఈవిడ పేరు ఓపా, ఈవిడ పేరు గగనం అనుకున్నాను. ఓపా గగనం స్టైల్ అంటే యాక్చువల్లీ నాకేమర్థమైందంటే ఈ పాట ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళ చాచా ఊరు నుంచి వచ్చేటప్పుడు చెంచా తీసుకొచ్చాడు. ఎస్, ఆ చెంచా వంగిపోయి ఉండడం వల్ల ఈయన కోపం వచ్చి బయటకు వచ్చాడు. దాన్ని ఎలా స్ట్రైట్ చేయాలంటే ఇలా పెట్టి ఇలా అన్ని చెంచానంటే స్ట్రైట్ అవుద్ది అని. ఎవరి ఇష్టం ఆడదండి వరల్డ్ మ్యూజిక్, ఎవరికి తప్పే లేదు, అందులో తప్పేం లేదు. ఆ మాత్రం వాడకపోతే ఎలా చెప్పండి నేను? మీదే అదంటే నాది ఇది. అయితే మీ దగ్గరికి వస్తున్నా. ఇక్కడ మేడం గారికి పాటిద్దాం, దాని అర్థం ఏంటో మీరు చెప్పాలి మాకు. ఓకే, ట్రై చేస్తా. Sí, sabes que ya llevo un rato mirándote. Tengo que bailar contigo hoy. Chihuahua. Vi que tu mirada ya estaba llamándome. Muéstrame el camino que yo voy. Oh, tú y yo soy el metal. Me voy acercando y voy armando el plan. Solo con pensarlo se acelera el pulso. Oh yeah, ya me está gustando más de lo normal. Todos mis sentidos van pidiendo más. Esto hay que tomarlo sin ningún apuro. Yes. కాదండి, ఆయన అంత పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు ఏం చెప్పాలంటారు? ఆయన మెల్లగా చెప్పాడు. ఇందాకట ఆయన అంటే పరిగెట్టాడు కానీ చాలా మెల్లగా చెప్తున్నాడు. ఇంతకీ ఏ రాగం ఇది? డెస్పాసిటో అనే రాగం. డెస్పాసిటో. డే అని ఒక అబ్బాయి, స్పా అని ఒక అమ్మాయి. స్పాకి వెళ్ళాడు. డే అని ఒక అబ్బాయి స్పాకి వెళ్ళాడు. ఒక సీలో అక్కడ సి టీం వచ్చిందా? ఏం చెప్పొచ్చు? తోముకుంటే తీసుకెళ్లారు అబ్బాయిని. డే అనే ఒక పర్సన్ స్పాకి వెళ్ళి పా చేయించుకుంటున్నప్పుడు సి టీం వచ్చి ఆయన పట్టుకెళ్ళిపోయింది. అట్లా వస్తుంది. అంటే మిగతా లిరిక్స్ అంటే మీరు హెడ్ లైన్ మాత్రం పట్టించారు. యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఆ అబ్బాయి ఆసుపత్రిలో స్టార్ట్ చేశాడు కదా ఫస్ట్ లైన్. యాక్చువల్లీ ఈఎస్ఏ ఎర్రగడ్డలో వెతికాడంట, ఆవిడ ఎక్కడ దొరకలేదు. తర్వాత కాచిగూడ దాకా వెళ్ళాడంట, అక్కడ దొరకకపోతే లాస్ట్ లో దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ ని వాళ్ళ ఊర్లో దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ అని అంట. అక్కడ దొరికింది పాపకాన్. వెరీ గుడ్ అండి. ఆయన గారి తెలుగు రాదు కాబట్టి తెలుసుంటే 3 రోజులు ఎక్కెక్కి ఏడుస్తాడు. ఇలా మార్చుకున్నాను.
టైటిల్స్ పెడదాం. వెరీ గుడ్. ఇంత అంతరార్థం ఉందని తెలియదు నాకు ఇప్పుడు. చాలా ఉంటుందండి బాబోయ్. ఆవిడ వాడారన్నప్పుడే అర్థం చేసుకోవాలి మనం. 2 కాళ్ళ పాడండి. 2 వాడారు. మీరిద్దరు ఏంటండి ఆవిడ వాడతారు చూడండి మామూలు. రెడీ రమ్య గారు మీకోసం పాట. ఈ పాట అందరూ నేను చెప్తా. ఇప్పుడు ఈ పాట చాలా సార్లు రీమేక్ అయింది. అది కాదు నాకు. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు? యాక్చువల్ పరమార్థం చెప్పాలంటే చెప్పండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అవి ఉన్నాయి కదా స్పైక్స్ అలాంటివి, దాని మీద డాన్స్ చేయడానికి ట్రై చేశాడంట ఆయన. మీకు అర్థమైందా? నాకైతే వాడు దానిపైన కూర్చుందాం అని చెప్పి ట్రై చేస్తున్నా అనిపించింది. కూర్చుంటుందేమో అని ఆగి ఆగి ఇలా 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 అంటున్నాడు అన్నమాట. అరే స్లిప్ అయిపోతుంది భయ్యా. ఆ అమ్మాయి ఎందుకు అంత అద్భుతంగా డాన్స్ చేసింది చూసారా మీరు? అమ్మాయిని మధ్యలో ఒక అమ్మాయి చేసిందా? అద్భుతంగా చేసింది. అమ్మాయిలు అన్నిట్లో బెస్ట్ అసలు. నేనేంటి ఇందులో ఇలా కూడా మీ సైడ్ వేసేసుకుంటారు మీరు. ఆ పాటకి ఆ వీడియోకి సరైన అర్థం ఏంటో తెలుసా అసలు? నేను చెప్పిందే. ఆహా, ఆ అబ్బాయికి లైట్స్ గా ప్రాబ్లం ఉంది. సో మెటల్ పట్టుకునే ఉండాలి ఆయన. ఆపగానే ఓ మళ్ళీ ముట్టుకున్నాడు. మళ్ళీ మెట్టు దిగేటప్పుడు ఐరన్ రాడ్ తగిలింది. మళ్ళీ దాన్ని ముట్టుకుంటూ వచ్చాడు. అతను ఏంటంటే వెతుకుతున్నాడు. అని చెప్పాడు సార్, మొత్తం వాటర్ బాటిల్ తాగా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇట్ ఈస్ అనిపి లాస్ట్ లో సూలదండన అన్న విషయం వాడు గుర్తొచ్చి వాడు ఆగిపోయాడు. ఈస్ వెయిటింగ్ ఫర్ సులభ్ కాంప్లెక్స్. ఓ మై గాడ్. అప్పుడు దొరికినప్పుడు 1 2 3 అని ఉరుకుతాడు. 1 2 3 అని పరిగెడతాడు. అంటే 1 2 3 అని ఎందుకు అంటాడంటే ఇతను టోకెన్ నెంబర్ 4. ఆల్రెడీ ముగ్గురు లోపల పాట పాడదా లైన్ లో ఉన్నాడు అనమాట ఇతను. ఓకే, సో ఆయనకు కూడా తెలియదు కాబట్టి ఇదే కరెక్ట్ అర్థం. ఓకేనా? ఇంకెవ్వరు అడిగినా సరే అలా చెప్పండి. ఓకే డన్. ఇప్పుడు చూడండి, నేను నా మొత్తం బుర్రవాడి ఒక అద్భుతమైన పాట సెలెక్ట్ చేసుకున్నాను. ఒక నుంచి మేము కూడా ఈ లోపల సాంగ్ ప్లీజ్. You're a good soldier, choosing your battle. Pick yourself up back in the saddle. You're on the front line, everyone's watching. You know it's serious, we're getting closer, this isn't over. The pressure's on, you feel it, but you got it all, believe it. When you fall, get up, oh, oh, and if you fall, get up. ఏమంటారు ఆవిడ? Cause this is Africa. Samina, mina, Samina, mina, Sakarewa. This time for Africa. ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని. కాదు, ఒక్క ఒక్కపడి వేసుకోమంది అది. ఆవిడ పాన్ షాప్ లో పని చేసేదంట. సో తమలపాకు తీసుకుని వక్కవా మాత్రం సౌత్ ఆఫ్రికా వెళ్ళమంటుంది. ఆఫ్రికా అంటది. కాదు, అమెరికాలో సున్నం అయిపోయింది చెప్పి సౌత్ ఆఫ్రికా వెళ్ళి సున్నం తెప్పించుకోవడానికి. ఈవిడ ఫస్ట్ టైం పాడినప్పుడు ఒక్క వేసేది. రెండోసారి పక్కింటి అక్కని పిలుస్తుంది. అక్క వస్తుందా అని అడుగుతుంది పక్కింట్లో వాళ్ళది. పాన్ షాప్ ఓనర్ అయిన షకీరా గారు ఈ అద్భుతమైన పాట పాడినందుకు థ్యాంక్ యూ. మీరు చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు కదా, మీరు చాలా మంది మీ ముందున్న సీనియర్స్ చూస్తుంటారు. వాళ్ళంటే కష్టం కానీ మీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళని ఈజీగా మీరు వాళ్ళలా పాడగలరు. రమ్య గారు, మీతో స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, ఎవరు ఫోటో చూపిస్తానో వాళ్ళలా మీరు పాడడానికి ట్రై చేయండి. అండ్ కరెక్ట్ గా అలాగే వస్తుందో లేదో మా జడ్జెస్, న్యాయ నిర్ణేతలు అందరూ ఇక్కడే ఉన్నారు. పాప చెప్పు. ఎస్, అందరూ. వాళ్ళలో కోటి గారు ఉన్నారు, వాళ్ళలో ఏఆర్ రెహమాన్ గారు, అది వెనక వరుసలో ఉండిపోయిన ఏఆర్ రెహమాన్ గారు, ముందు వరుసలో అనూప్ రూబెన్స్ గారు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఓకే, మీరు ఎవరిది పాడబోతున్నారు చూద్దాం. నాకు ఇస్తే ఎంగిల్ అయిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి, మీకోసం కూడా వేరే ఫోటోలు ఎదిగి తీసుకొచ్చా, టెన్షనే లేదు. రమ్య బెహ్రా గారు, ఇప్పుడు మీరు సునీత గారి ఏదో ఒక పాట మీరు పాడాలి. సునీత గారు వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్ అన్నమాట. సో ఆవిడ చాలా అబ్జర్వ్ చేస్తాను నేను, ఆవిడ పాటలు కానీ. కానీ అంత గొంతు నాకు లేదు కాబట్టి ఐ జస్ట్ ట్రై.
ఇప్పుడు సుప్రసిద్ధ గాయనిమణి గారు సునీత గారు మన కోసం ఒక అద్భుతమైన పాట పాడుతున్నారు. అది కూడా మనందరి ఫేవరెట్ గులాబీ చిత్రం నుంచి ఈ వేళలో పాట. అందరికీ నమస్కారం. గులాబీ మూవీలో నేను పాడిన పాట మీ అందరి కోసం. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నా గుండె నాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాంటూనే యాక్చువల్లీ ఆవిడ పాడిన దాంట్లో నేను 50% కూడా పాడలేదు. ఇప్పుడు కళ్ళజోడు తీసి ఇక్కడి నుంచి సునీత గారు వచ్చారనిపించింది. యాక్చువల్లీ అదే చెప్తున్నా, అంత ఇన్ఫ్లుయెన్స్ అయినందువల్ల యాక్చువల్లీ మీరు కళ్ళజోడు తీసేయచ్చని చెప్పింది ప్రదీప్ చెప్పారు. సో నేను అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఐ సాంగ్ లైక్ దిస్. అండ్ డెఫినెట్లీ ఆవిడ తప్పకుండా చూస్తారు. అండ్ షీస్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఓకే, నెక్స్ట్ పర్సన్ రేవంత్ నువ్వే. బాబు ఏ టాస్క్ పాప ఆవిడ రాగానే పాడిందా అది అంతే. ఏ చిన్న హెల్దీ వే ఎవరేమో. తదుపరి గానం శ్రీకృష్ణ విష్ణు భొట్ల గారు ఒక అద్భుతమైన పాట పాడబోతున్నారు మనందరి కోసం. లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ. మీరు ఈ పాట అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను నేను. అండ్ లెజెండ్ శ్రీ బాలు గారి పాడిన పాట ఇవాళ నేను పాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. నా పూర్వజం సుకృతంలో చేసుకున్నాను. అంటే ఇలాంటి వేదిక మీద పాడడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మనోహరి మనోహరి పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే కొట్టుకుంది గుండె తుమ్మెదై ఒళ్ళంత థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ. He has done wonderful songs and Srikrishna పాడిన పాటలు are all big hits and they've been successfully traveling from long time. అండ్ అంతేకాకుండా అప్కమింగ్ లో ఉన్నప్పుడు కొత్త కొత్త సింగర్స్ కి అంటే షోస్ అవి చెప్పడం అంటే వర్క్ అది ఇప్పించడం కూడా శ్రీకృష్ణ చేస్తూ ఉంటాడు. సో దానికి మనం మంచిగా థ్యాంక్ యూ శ్రీకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక లిప్సిగా మీరు ఎవరిని ఇమిటేట్ చేయబోతున్నారో ఒకసారి చూద్దాం. గీతా మాధురి గారు. నాకు కొంచెం టెన్షన్ వస్తుంది, ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ తనని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి. షూర్, ప్లీజ్. ఇప్పుడు మనందరి ముందుకి గీతా మాధురి గారు రాబోతున్నారు. ఎలా ఉన్నావు? హాయ్. భలే ముద్దుగా ఉంది. ఒక్క నిమిషం ప్రదీప్, ఏమనుకోకు. హలో బుజ్జి. బుజ్జి ఏంటి బుజ్జి, ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జి నీకు? నువ్వు ఆగు, ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే ఫోన్ చేస్తా. రమ్య. హాయ్. లిప్స్టిక్ ఎక్కడ తీసుకున్నా? నువ్వే ఇచ్చావుగా. అవునులే, నాకేమి గుడ్. హలో బుజ్జి. బుజ్జి ఒక్క నిమిషం ఆగు బుజ్జి. కాదు, ఎన్నిసార్లు చెప్పాను నీకు, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఓకే బుజ్జి. ఇది ఎన్ని రోజులు చూసావా? ఏ భలే ఉంది. భలే అని ఎక్కువ వాడుతుంటాను, బుజ్జి అని ఎక్కువ వాడుతుంది. ఇది వార్త చూసాను, సారీ గీత.
సూపర్ చేసింది సాంగ్ బాగాలేదు అవుట్ స్టైల్ ఒక పాట పక్కా లోకల్. ఇంగ్లీషులోన దండ పెట్టనప్పుడు తేట తెలుగులో నీకు వందన ఫేస్ క్రీమ్ గట్ల పూయలేదు ఎప్పుడు నాకు ఇష్టమంత పసుపు సందన నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజు కోక రైకల్ అన్ని ఓర మసు లెక్కలు నేను పక్కా లోకల్ నేను పక్కా వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అండ్ డెఫినెట్లీ మీతో పాటు ట్రావెల్ చేస్తున్న సింగర్స్ అందరూ అండ్ కొంతమంది సీనియర్స్ ఉన్నారు, కొంతమంది వాళ్ళందరినీ సరదాగా లైమ్టేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ ముగ్గురులో నేను మాత్రం విన్ ఒకరికే ఇవ్వాలి అండ్ ఒకళ్ళే పర్ఫెక్ట్గా చేశారు. అండ్ దట్ టు రమ్య, కంగ్రాచులేషన్స్. మీరు సునీత గారిని ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేశారు. థ్యాంక్ యూ. మీరు ఇంత అద్భుతంగా పాడినందుకు గాను సాధారణంగా నేను ఇవ్వను, బట్ ఈ రోజు మాత్రం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. మీరు ఈ రౌండ్ విన్ అయినందుకు మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా రేవంత్ చేతుల మీదుగా 2030లో తప్పకుండా అందజేయబడుతుంది. ఇంకా నమ్మినట్టే. 30 అంటే ఓకే. ఓకే, సో వెల్ డన్. థ్యాంక్ యూ ముగ్గురికి. ఓకే, సో దీని మీద ఏ వర్డ్ అయితే డిస్ప్లే అవుతుందో దాన్ని మీరు ఎనాక్ట్ చేసి చూపిస్తే చాలు. సో ముందుగా దీప్సిక గారు మీతో స్టార్ట్ చేస్తున్నాం, ప్లీజ్. ఎస్, ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ ఒకటే. సెకండ్ వర్డ్ ఓకే. 2 సంగీతం. స్వరం. స్వ రమ్ రమ్. స్వరం ఇస్ ద సెకండ్ వర్డ్. స్వా. స్వరం. రెండోది స్వ. స్వా. రాగం తానం స్వా. రాగం. 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 ఓకే, రాగం. హార్మోనియం. హార్మోనియం. కంపోజింగ్. ఎవరు? సంగీత దర్శకులు. హీరో అని సారా. అబ్బాయి కీరవాణి రాగం. ఏంటిది? కీరవాణి రాగం. ఏయ్ శబాష్ అబ్బాయి, బాగా చెప్పు, భలేవాడివే. ఫస్ట్ వర్డ్ వేడి. ఇట్స్ కాలింగ్. బ్రష్ చేసుకుంటున్నప్పుడు. ఇంగ్లీషా? వేండా. వేండా. హాట్. ఫస్ట్ ప్రైస్ హాట్. రెండోది ఏం సౌండ్ లేస్తున్నావు? యాక్షన్ యాక్షన్. హాట్ డాగ్. చెప్పేసింది. వేడి కుక్క. వేడి కుక్క కాదు భయ్యా, హాట్ డాగ్ అంటారు అమెరికాలో. హాట్ డాగ్. అబ్బా, ఎన్ని అక్షరాలు? సినిమా. 3 మంది ఉన్న అందరూ అలాగే అంటారు. సైజ్ జీరో. రమ్య. డార్లింగ్ అనుష్క. రమ్య. రా. అమ్మాయి. అబ్బాయి. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. అబ్బాయి. ఎదిరింటి మూడు పక్కింటి పెళ్ళాం. ఓకే. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. జంబల్ అక్కడ పంబా. ఎవడైనా జంబలక్కడి అదే అంటే నాకు అర్థం కావట్లేదు. అదే అమ్మాయి అబ్బాయిగా, అబ్బాయి అమ్మాయిగా మారదామా? ఒక విషయం చెప్పండి, ఎవ్వరికి అర్థం కాదు. ఒకటి సరోజా, నువ్వు ఇలా వెళ్ళావు, అది ఏంటమ్మా? అబ్బాయి. అమ్మో మాతలే, నీకు దన్నం. వెల్ ప్లేడ్, సూపర్. శ్రీ రేవంత్ గారు. నేను చాలా వరస్ట్, మీరు బాగా నవ్వుకోవచ్చు. నేను నువ్వు కాదు, అనుకుందాం. మిస్టర్ ఎక్స్. ఉదయ్ గారు. ఎక్స్. ఎక్స్. రమ్య ఎక్స్ ఎవరో నాకు తెలియదు. నా ఎక్స్. అమ్మాయి. ఒకళ్ళ ఎక్స్ ఇంకొక అమ్మాయితో. నువ్వు స్టోరీ చెప్తున్నావా? ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఇది 3 అక్షరాలు. ఫస్ట్ ఎక్స్. ఎక్స్ అమ్మాయి, గర్ల్. ఎక్స్ గర్ల్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. భయ్యా ఎంతమందిని వాడేవు భయ్యా ఇది చెప్పడానికి నువ్వు?
వారిని సూపర్ వెల్ డన్ నెక్స్ట్ వన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా అబ్బో నేర్చుకుంటున్నావా సినిమా స్వర్ణ కమలం శంకరాభరణం శంకరాభరణం నువ్వు కింద కూర్చొని తాళం వేసి చెప్పేసి ఏంటి ఏదో అలాగా అలా అవుతాయన్నమాట ఆ కోడ్ లాంగ్వేజ్ అలా కుదిరిందా నేను దంశరాజ్ బాగా ఆడతాను అవును ఇందాక చూశాను అబ్బాయి అబ్బాయి అంట నేను చూలో చిప్పాజీ అనుకున్నా నేను అబ్బాయి అది కూడా ఇలా కాదు ఇలా అంటే అమ్మాయి అబ్బాయి అంటే లావు అబ్బాయి అమ్మా అనుకున్నా ఇలా అనలేదు మీరు బాగా ఆడతారు అవును కరెక్టే లాస్ట్ వన్ ఒక పదం రోజ్ రోజ్ రోజు ఫ్లవర్ ఏమి ఇస్తారా ఫ్లవర్ లిల్లీ మల్లెపువ్వ మల్లెపూ ఇస్తాడు భయ్యా బంతి పువ్వ ఏంటి నీకేం కావాలి నేను టీంలో నేల పని మనిషి అదే తుడుస్తున్నాడు ఇవి వాడుతుంది నాకంటే వాడుతున్నాడు నేల నేల అప్పడాలే మట్టి నేల ఇదేంటి భూమి వుడ్ చెక్క నేను మీ టీంలోకి రానా ఇగో నేను నీ టీంలోకి రానా రేవంత్ నేను ఈ టీంలోకి రానా చెప్పు అయిపోయా ఓ పూల్ కోస్తూ పొకే తోటమాల ఓకే త్రుట్లో తప్పిన పెను ప్రమాదం ఇప్పుడే బంగాళాఖాతం దాటింది తుఫాను ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మిగిలారు మేడం గారు రండి రండి నువ్వు నేను ఎవరిని సింగర్ సింగర్ బ్యాండ్ స్టేజ్ బ్యాండ్ బ్యాండ్ అడుగే వేస్తూ అడిగా బ్యాండ్ బాజా భారత్ ఏ షో షో రియాలిటీ పాట మీరు పాడిన పాట నేను విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి ఓ ఇందాక ధీవరా ధీవరా కాకుండానా మెగా మీటర్ మెగా మెగాస్టార్ రఘుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ తేజ్ అబ్బా కుంకుమ కుమారి కుంకుమ కుమారి అంట ఇగో ఈవిడే బెటర్ భయ్యా అబ్బాయి అంటే ఇలా వెళ్ళింది ఈవిడ పాడతానే ఉంది పాట కుంఫు చూపియాలమ్మా ఇట్లా ఇట్లానా కుమారి అని చూపించచ్చు కదా రెండు పదాలు రెండు పదాలు కాఫీ ఫస్ట్ గురించి సెకండ్ గురించి చెప్తున్నావు నువ్వు ఓకే వెయిటింగ్ వెయిటింగ్ ఇది చెప్తాను Coffee. కాఫీ షాప్ ఆఫీస్ కాఫీ మెషిన్ హాట్ వాటర్ మైక్రోవేవ్ ఓవెన్ క్లియర్ యువర్ మైండ్ ఓకే ఓ ఏమైనా ఉంటేగా క్లియర్ చిన్న టైనీ స్మాల్ కోల్డ్ కాఫీ ఇంగ్లీష్ లో స్మాల్ చిన్ టైనీ కాఫీకి దానికి ఏంటి సంబంధం మర్చిపోనా కాఫీ మొత్తం మర్చిపోనా అందుకే క్లియర్ యువర్ మైండ్ అన్న మైన్యూట్ సైన్స్ మైనస్ ఏమిటమ్మా నేను మీలో అంటాను ఇలా చెప్పుకోండి మైగ్రేన్ టైనీ మైగ్రేన్ మైక్రో 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 ఫస్ట్ ఇది మైక్రో ఓవెన్ ఏ నీ బొండ ఇందాకే చెప్పే మైక్రో ఓవెన్ అని నేను నువ్వు వినలేదా మరి ఇంత బాగా ఇది నేను చెప్పాను నువ్వే ఎలా ఇందాకే చెప్పాను నేను మైక్రో మళ్ళా నేను చెప్పానంటావు నేను చెప్పానంట నాకు చెవుడు కూడా వచ్చింది అర్చనతో మాత్రాన నిజాలు వేరు నువ్వు చెప్పావా మైక్రోవేవ్ అని ఇందాక నొక్కినప్పుడే చెప్పా ఏం భయ్యా ఎవరు చెప్పారు ఇప్పుడు కాదు భయ్యా. ఆవిడ కాఫీ మగ్గు పెట్టినప్పుడు ఇప్పుడు చెప్పిందంట నువ్వు అర్థం చేసుకో అవి మనం ఎవరు వెళ్ళలేదు కదా భయ్యా అనవసరంగా ఇంత కష్టపడ్డా నేను మౌంటైన్ మౌంటైన్ హార్ట్ హార్ట్ ట్రయాంగిల్ ప్రేమ మందిరం ప్రేమ మందిరం ఏయ్ కమాన్ రేవన్ నీకేం తెలియాలి ఇలాంటివన్నీ అంటే దొంగి లారీ నలగడ ప్యారిస్ అంట
ప్లాన్ వేసి ఉంటే నెక్స్ట్ షోకి అక్కడే. వెరీ గుడ్, సూపర్. కానీ మీరు కనీ విని ఎరగని రీతిలో ఇప్పుడు సుప్రసిద్ధ నటులు పద్మశ్రీ పద్మవిభూషణ్ ఎప్పటికీ రాని ప్రదీప్ మాచిరాజు మీకోసం ఇప్పుడు పెర్ఫార్మ్ చేయబోతున్నారు. ఆర్ యు గైస్ రెడీ? yes. సూసైడ్ చేసుకుంటున్నారా? నీకు అలా అర్థమైందా? లాంగ్ జంప్ జావెలిన్ త్రో అంటారు. అదే జావెలిన్ త్రో కదా. ఆరో దాన్ని ఏమంటారో మర్చిపోయాను నేను. హై జంప్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది. పోలో. పోల్ జంప్. అమ్మా ఇంత పెద్ద పోల్ ఇలా పట్టుకొచ్చి దాంతో పాటు ఎగిరి అవతల దూకుతారు. చివరికి ఏం అర్థం కాక అంట పోలో. బాయిల్ హెడ్. గుండు. గుండు. ఋషి. ఋషి. పాత. వేమన. మహర్షి. నిత్యానంద స్వామి. విన్నారా? మొత్తం యూట్యూబ్ బ్యాచే మీరు. ఋషి. మహర్షి. చైనీస్ ఆయన. దలై లామా. రైట్ ఆన్సర్. అమ్మా నన్ను కాపాడు. లేకపోతే ఎన్ని పేర్లు చెప్పేవాళ్ళు. వీళ్ళు మామూలుగా ఈ సౌత్ ఇండియా నుంచి మొదలు పెట్టింది ఇవిడైతే. ఎందుకంటే ఆవిడ డ్రమ్స్ బాగా ఆడుతుంది కాబట్టి ఆవిడ నేను చేయగానే యాక్టింగ్ అంత శాంతియుతంగా పెట్టారు. ఓకే, కాంపౌండర్. రైట్ ఆన్సర్. మీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాదు, ఈసారి విల్లా. ఈసారి విల్లా గ్రాంట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఆన్సర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి ఈ షోకి వచ్చినందుకు. సరదాగా బోల్డెడు కబుర్లు చెప్పారు, మంచి మంచి పాటలు పాడారు, అండ్ మీ గురించి కూడా బోల్డెడు విషయాలు మేము తెలుసుకున్నాం. అండ్ ఇలాగే ఎనర్జీతో ముందుకు వెళ్తూ వి విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మా షోకి వచ్చారు కాబట్టి మీరు హ్యాండ్ ఇస్తే మా గ్యాలరీ వాల్ మీద ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో గైస్ హియర్ వి గో. గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ చేతుల మీదగానే మా గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. రండి రండి. సో థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఈ షోకి వచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. yes, a lot of fun. మీ తెలియని కోణం, మీ తెలియని సైడ్ కొన్ని మేము బయట పెట్టేసాం. బట్ ఇట్స్ ఆల్వేస్ ఫన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ స్మైలింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ బేసిక్ గా ఈ టీమ్ తో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ చెప్పినప్పుడు ప్రాంక్ అనుకున్నాను. బట్ ఈ మ్యూజికల్ ఎపిసోడ్ ఇంత అందంగా రావడానికి కారణం మీ ముగ్గురు. సో థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.